హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఎంత మంచిగా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు చేసి చూపిస్తాను. వెంటనే మీరు నేర్చుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఐబీపీఎస్ పీఓస్లో వాటిలో వచ్చినటువంటి సమ్ అండి. ఏదైనా సరే ఒక్కసారి మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చెప్తాను వినండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 1 జా 2, 2లో 1 పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్? 1/2 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే కనుక 3 1ల 3, 3లో 1 పోతే 2, 2/3 అవుతుందండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, 4 1ల 4, 4లో 1 పోతే ఏమవుతుందంటే 3/4 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే 5 1ల 5, 5లో 1 పోతే ఏమవుతుందంటే 4/5 అవుతుందండి. సో చూసుకుంటే ఇక్కడ సో ఆన్ చూడండి ఫ్రెండ్స్, 100 1 జా 100, 100లో 1 పోతే ఏమవుతుందంటే 99/100 అవుతుందండి. అర్థమైంది కదండి. సో ఇలా చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ 2కి క్యాన్సిలేషన్ అవుతుందండి, ఈ 3కి క్యాన్సిలేషన్ అవుతుందండి, ఈ 4కి క్యాన్సిలేషన్ అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇక్కడ చూడండి 1 - 1/5 ఉన్న మాదిరిగానే 1 - 1/6 అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, 1 - 1 దాని ప్రీవియస్ టర్మ్ ఏంటంటే 99 ఉందనుకోండి. సో 6 1ల 6, 6లో 1 పోతే 5/6 అవుతుందండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, సో ఆన్ 99 1ల 99, 99లో 1 పోతే 98/99 అవుతుందండి. సో ఈ 99కి ఈ 99కి క్యాన్సిలేషన్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఈ 5కి క్యాన్సిలేషన్ అవుతుందా లేదా? సో అన్ని టర్మ్స్ అలా యాజ్ ఈజ్గా క్యాన్సిలేషన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. సో ఏదైతే మనకి ఇక్కడ ఉండిపోయిందో ఇనీషియల్ టర్మ్ ఆ 1, అలాగే లాస్ట్ టర్మ్ ఏదైతే ఉండిపోయిందో ఆ 100 అనేది వస్తుంది ఫ్రెండ్స్. 1/100 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అండి. రైట్ అండి.